నెల్లూరు నగరంలోని 14వ డివిజన్ బాలాజీ నగర్లో కార్పొరేటర్ కర్తం ప్రతాప్ రెడ్డి పారిశుధ్య కార్మికుల సత్కార కార్యక్రమం నిర్వహించారు. కమిషనర్ ఆనంద్తో కలిసి కార్మికులను సత్కరించి వారికి నూతన వస్త్రాలను అందజేశారు. పారిశుధ్య కార్మికులు చేసే సేవ ఎంత చెప్పినా తక్కువే అవుతుందని కార్పొరేటర్ ప్రతాప్ రెడ్డి, కమిషనర్ ఆనంద్ అన్నారు. వారిని సత్కరించుకోవడం ఆనందంగా ఉందని చెప్పారు. కార్పొరేటర్ కర్తం ప్రతాప్ రెడ్డి గారు ఇక్కడ పనిచేస్తున్నటువంటి శానిటరీ సిబ్బందికి 27 మందికి శారీలు డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది. చాలా సంతోషకరం. ఎందుకంటే ప్రతిరోజు అది వర్షాకాలమైనా, ఎండాకాలమైనా, చలికాలమైనా కూడా ఎండకు ఎండుతారు, వానకు తడుస్తారు, చలికి వణుకుతారు. అయినా సరే వారు మాత్రం విధి నిర్వహణలు ఎక్కడ నిర్లక్ష్యం వహించకుండా విధి నిర్వహణలో ఎప్పుడూ ఉంటూ మనం ప్రజారోగ్యాన్ని కాపాడుతున్నటువంటి శానిటరీ వర్కర్స్కి మనం ఎంత చేసినా తక్కువే. సో అటువంటి వారిని గుర్తించడం, వారిని అభినందించడం నిజంగా చాలా సంతోషకరం. ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి శానిటరీ సెక్రటరీస్ అందరిని పిలిపించి వారికి సత్కరించడంతో పాటు వారికి బట్టలు ఇచ్చిన సందర్భంగా కార్పొరేటర్ ప్రతాప్ రెడ్డి గారిని అభినందిస్తున్నాను. మున్సిపల్ వర్కర్ని ఇక్కడికి విజయదశమి రోజు పిలవడం, వారికి శారీస్ కానీ బట్టలు ఇవ్వడం ఒక ఆనవాయితీగా వస్తుంది. ఎందుకంటే ఈరోజు ఆ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి మన నగర మున్సిపల్ కమిషనర్ గారు నందన్ గారు, వారి గురించి చెప్పాలంటే గతంలో ఉన్నటువంటి మున్సిపల్ కమిషనర్ అందరికన్నా చాలా యాక్టివ్గా పనిచేస్తూ, ఉదయాన్నే నిద్రలేస్తూ, ఎప్పుడు కూడా ఎవరికి ఏ సాయం కావాలన్నా చేస్తూ, అలాగే డివిజన్లో ఉత్సాహపరుస్తూ, అట్లా మమ్మల్ని కానీ, వర్కర్లను కానీ, మేస్త్రులు కానీ, అధికారులను కానీ విజిట్ చేస్తూ ఈరోజు నగరాన్ని బాగా సస్యశ్యామలాగా బాగా అభివృద్ధి చేయాలని చూస్తున్నారు. వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇలాంటి ఆఫీసులు రావడం నిజంగా మా అదృష్టం అని భావిస్తున్నాం నగర ప్రజలు. కాబట్టి వారికి అమ్మవారి ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని, ఇంకా నగరం అభివృద్ధి చెందాలని కోరుకుంటూ, ఈ యొక్క మున్సిపల్ వర్కర్స్ గురించి చెప్పాలంటే ఒక మాటలో, కరోనా టైంలో వీళ్ళు లేకపోతే మన అందరం కూడా లేం. ఎందుకంటే కరోనాను కూడా లెక్క చేయకుండా ప్రాణాలకు తెగించి వాళ్ళు వాడేసి వదిలేసినటువంటి అన్నిటి కూడా వీళ్ళు తీసి జనాలకి సేవలు అందించారు. ఆ సేవల్ని మర్చిపోకుండా వాళ్ళని గుర్తించుకోవాలి అనే సదుద్దేశంతో ప్రతి దసరాకి వీళ్ళకి మంచి వస్త్రాలు నేను అందించడం జరుగుతుంది. వాళ్ళు కష్టపడుతున్న దానికి ఎంత వాళ్ళకి ఏమి ఇచ్చినా కూడా వాళ్ళ రుణం తీర్చుకోలేం. సత్కారం అందుకున్న పారిశుధ్య కార్మికులు ఆనందం వ్యక్తం చేశారు. కమిషనర్ను కూడా వారు శాలువాతో సత్కరించారు.